జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల స్థితిగమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము. శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో 2వ తారీఖు వరకే ఉంటుంది, అంటే స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యా రాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, మంగళ్ మరియు బుధ సంచారము, బుధ భగవానుని సంచారము వృశ్చిక రాశిలో, అలాగే రాహుదేవుని సంచారము వచ్చేసేసి కుంభరాశిలో, వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. చంద్రభగవానుడు ఈ వారంలో 4 రాశులను చూడతాడు. కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితిలో ఉన్నారు. గోచారంలో గ్రహాలు ఇలా స్థితిలో ఉన్నాయి. గోచారంలో ఈ గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం. ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో. అదేంటంటే 2 కేంద్రాల్లో 2 గురువుల సంచారము. అంటే 3వ తారీఖు నుంచి దైత్య గురువైన అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది. అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో. సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం ఉంది. అలాగే మంగళ్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అది దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తులారాశిలో, మంగళ్ వృశ్చిక రాశిలో ఆయన స్వక్షేత్రం, అలాగే రాహు భగవానుడు ఆయనకంటూ ఒక రాశి ఉండదు, షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకునే రాశి అయిన కుంభరాశిలో ఆయన స్థితిలో ఉన్నారు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి, 2 గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది, అంటే దేవగురువైన బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంది. ఇన్ని ప్రత్యేకాంశాలు కూడి ఉన్నాయి. ఈ అప్పుడు ఖగోళంలో గోచారంలో గ్రహగమనాలు మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది, ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది. అంటే చాలా మంచి ఒక కర్టెన్ రైజర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారో, అది సపోజ్ గోచారం అనుకుందాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు. దానికోసం మనం అంటే పూర్తిగా తీసుకోలేరు, అసలంటూ తీసుకుంటారు. ఒక 30% అయితే తీసుకుంటారు, 40% తీసుకుంటారు. కానీ 70% తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము. దానితో పాటు అసలు జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము. తులారాశి వాళ్ళకి, తులాలగ్నం వాళ్ళకి ఈ వారం మొదలుకొని ఇవి మొదలవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన శుభాంశాల్లో గురు భగవానుడు ఉన్నాడు, రాహు భగవానుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. అందువల్ల ఇప్పుడు మనకి శనికేతువులు గురు రాహువులు వీళ్ళు ఎప్పుడైనా సరే ఏ ఫలితాలైనా ఇస్తే అది కాంక్రీట్గా ఇస్తారు. ఒక 1 ఇయర్ లోపల ఆ ఫలితాలు ట్రిగర్ అవుతాయి. అది ఒక 3 ఏళ్ల వరకు కూడా ఉంటాయి. అంటే ఇది గోచారంలో వచ్చేది కాబట్టి. అదే నార్మల్గా ఎవ్రీ మంత్ రొటేట్ అయ్యే ప్లానెట్స్ అయితే టెంపరీ టైం బీయింగ్ వస్తే టైం బీయింగ్ తర్వాత వెళ్ళిపోతాయి.
సో అందువల్ల ఈ వారంలో ఒక నాంది పడుతుంది. మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఈ యోగాన్ని ఇవ్వడం, శుభత్వాన్ని ఇవ్వడం వల్ల ఈ వారం నాంది పడి కొన్ని మంచి విషయాలకి నాంది పడుతుంది. నాంది పడి 1 ఇయర్ లోపల అది మీరు చూస్తారు. సీడ్ అయితే ఏర్పడుతుంది. ఏ విషయంలో సీడ్ ఉందో మనం ఇప్పుడు చూద్దాము. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు వృత్తిపరంగా ఉన్న అసమతుల్యత అంతా కూడా సెట్ అవుతుంది. వృత్తిపరంగా మీరు ఉదాహరణకి మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళలేకపోతూ ఉన్నారు. దాన్ని ఈ వారం మొదలుకొని 1 ఇయర్ లోపల సెట్ చేసేస్తాడు కంప్లీట్గా. ఇది మళ్ళీ వచ్చే 3 ఇయర్స్ లోపల మీకు కాంక్రీట్గా ఉంటుంది ఈ ఫలితం, ఇప్పుడు వచ్చే ఫలితాలు. అలాగే మీరు ఒకవేళ స్వదేశంలోనే ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నారు, కానీ ఇన్కమ్ మీకు సరిపోవట్లేదు, ఇంకా పెరిగితే బాగుండు అని అనుకున్న కోవలో మీరు ఉంటే డెఫినెట్గా మీ వ్యాలెట్ పెరుగుతుంది. వ్యాలెట్ని ఎలా చేస్తున్నాడు, ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడున్న గ్రహదేవతలు. అందున మీ రాశాధిపతి అయిన శుక్రాచార్యుల వారు కూడా మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు కదండి. సో అందువల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది? మనం చేసే వృత్తి వ్యాపారాల్లో మనం రాణించడం వల్ల, ఒక మంచి ప్రోగ్రెసివ్ మోడ్లో మనల్ని మనం పెట్టుకోవడం వల్ల మీకు ఇది జరుగుతుంది. సపోజ్ ఒక్కొక్కసారి మనం ఎక్కువ కష్టపడకుండా పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు అలాంటివి ఏవైనా ఉంటే అవి రాకుండా ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ ఇప్పుడు కర్టన్ రైజర్, అవన్నీ మీకు ఇప్పుడు అన్లాక్ అయిపోతాయి, ఓపెన్ అయిపోయి మీకు వస్తాయి. మీకు ఇంకొకటి షష్టాధిపతి అవుతూ గురు భగవానుడు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు ఏవైనా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ కూడా సెటిల్ అయిపోతాయి. కెరియర్లో ఇష్యూస్ ఉంటే సెటిల్ అవుతాయి, పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి సెటిల్ అయిపోతాయి. ముందు ఈ సెటిల్మెంట్ వల్లే మీకు ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయంలో ఏ విషయంలో అయితే మీకు ఇష్యూ ఉందో అవి సెటిల్ అయిపోవడం వల్ల అది మీకు అంటే వెల్కమింగ్గానే వెల్కమ్ చేస్తారు మీరు. అది మీకు ఇష్టమయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోయినా వెల్కమ్ చేస్తారు. ఓకే, ఈ బాధతోటి నలిగే కంటే ఏదో ఒకటి తేడిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చు. మనం ఒక క్లారిటీ, ఒక కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు అన్న ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఉంటుందంటే పంచమ స్థానంలో రాహు భగవానుడు ఉండడం వల్ల మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ, మీకున్న ఇష్యూ ఒకదగిచ్చేస్తాడు ఆయన. కంప్లీట్గా పౌజ్ అన్నా చేస్తాడు. పౌజ్ ఎలా చేస్తాడు? మీరు ఆ పంచమ స్థానంలో ఉండడం వల్ల ఇక మీరు ఆ విషయం గురించి ఆలోచించడం ఆపేసేస్తారు. అలా మీకు మనశ్శాంతి వస్తుంది, లేదా సెటిల్ అన్నా చేస్తాడు. ఏదో ఒకటి ఖచ్చితంగా రాహు భగవానుడు పంచమంలో ఉంటూ మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన కూడా మీ రాష్ట్రాధిపతి దైత్య గురువు కాబట్టి ఇలాగ మీకు ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉంటే ఒకవేళ ఇన్ కేసు దాంట్లో మిమ్మల్ని సెటిల్ చేస్తూ ఉన్నారు. వృత్తిపరంగా చాలా అనుకూలం. మీరు వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరికైనా సరే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. వీటికి నాంది పడుతుంది, ఈ వారం నుంచి నాంది పడుతుంది. ఇది 1 ఇయర్ లోపల మీరు మంచి ఫలితాలు చూస్తారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ మంచి ఫలితాలు మీకు 3 ఇయర్స్ వరకు కాంక్రీట్గా ఉంటాయి. సో ఈ విధంగా మిమ్మల్ని వృత్తిరీత్యా మేజర్ బ్లెస్సింగ్స్ అయితే డెఫినెట్గా వృత్తిరీత్యా ఉంది. ఇప్పుడు వృత్తి బాగా ఉంటే, అంటే ఇన్కమ్ అది బాగా ఉంటే ఇంట్లో వాళ్ళతోటి మనశ్శాంతిగా టైం స్పెండ్ చేయగలుగుతారు. సో 2 రకాలుగా మీకు ఇంట్లోనూ బాగుంటుంది, వృత్తిరీత్యానూ బాగుంటుంది. ఇప్పుడు మీకు ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన మంగళ సంచారం జరుగుతూ ఉంది. సో ఇంట్లో ఏమైనా మీరు ఒకటి వస్తువు కొనాలనుకుంటున్నారు, అది ఎలక్ట్రానిక్ ఐటెం కావచ్చు, ఏదైనా డబ్బులు సమకూరక కావచ్చు, లేదంటే టైం కుదరక కావచ్చు, ఏ కారణాలు రీత్యానైనా సరే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, అది ఇప్పుడు కొంటారు. దానివల్ల ఏంటంటే మీకు ఒక వెహికల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. 1 ఇయర్లో ఒక మంచి వెహికల్ తీసుకునే అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో మీకు మంగళ ఉంటూ అక్కడ మీకు వ్యయాధిపతి అయిన బుధ భగవానుడితో ఉండడం వల్ల ఒక వెహికల్కి అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఇది మీరు అంటే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఏ వెహికల్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ వారం నాంది పడుతుంది. ఈ 1 ఇయర్ లోపల ఇది జరుగుతుంది. ఆల్రెడీ మీకు వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ తీసుకునే ఉద్దేశం లేదు అని అనుకుంటే కనుక సపోజ్, అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏదైనా విషయంలో మీకు ఇంటి విషయాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తి మీకు కంప్లీట్గా తొలగిపోతుంది.
అది ఇంట్లో వాళ్ళు మీతో ఉండే విధానం కావచ్చు, ఏదైనా సరే అసంతృప్తి ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా అసంతృప్తి ఉంటే అది తొలగిపోతుంది. ఒకటి వెహికల్ అన్నా ఇస్తారు, ఒకవేళ వెహికల్ కాకపోతే ఇదన్నా, ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఇది తులారాశి తులా లగ్నం వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు మనము ఎవరి రాశి వాళ్ళకి మీ రాశి యొక్క ఫలితాలు చూసాము. దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం. ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను. ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము. అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి, ఉన్నంతలో మనశ్శాంతి. అంటే మనకి ఎంత ఇప్పుడు వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అంటే నా ఉద్దేశము, ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా. ఎవరికైనా సరే, ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి, మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేసి వాటిల్ని, ఆ గాయాల్ని, కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము. వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ అయ్యే పాయింట్, మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ శుభాంశాలు అంటే గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశాల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు. ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక 4-5 అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం కదా, ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్, ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒక్కటే ఉందను, లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్, కాకపోతే పిల్లలు మాట వినట్లేదనో, పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మొదలుకొని ఈ రాబోయే 1 ఇయర్లో ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు. సెకండ్ థింగ్, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి, అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి, యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి. గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి. కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి. అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు. ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి. దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం మీరు నిత్యం దైవధ్యానం చేసేవాళ్ళు, ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళు అయితే అసలు ఇంకా ప్రత్యేకించి ఏం చేయక్కర్లా, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు. అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు. కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవాను నుంచి దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్లానెట్ దైత్య గురువైన శుక్రాచార్యులు వారు మేజర్ గురువులు ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా
మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక 108 సార్లు అలాగా. లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు, ఎప్పుడైనా జపించవచ్చు. అందుకే కదా మనం పేర్లు పెడతాము, నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా. అందుకే నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక 108 సార్లు లేదా 21 సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి. తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించండి. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః. మీరు మామూలుగా జపించుకోవాలంటే అప్పుడు భీమాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము, నామరాజము. మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా ఒక 3 రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది. మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలిసే తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి. అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు. ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనశ్శాంతిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి. జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి, ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి, అది ఏదైనా కావచ్చు. సో మనకి మంచి విజ్డమ్ని ఒక కర్టన్ రైజర్, ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది కొంత మాత్రమే, రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి. నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మాత మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సహకరిస్తుంది. అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.